దివ్య మధ్యలోకి హాయ్ అండి. చెక్. యా హాయ్. హాయ్ అండి. సో అంటే ఈ ట్రైలర్ కానీ ఆ కంటెంట్ పోస్టర్స్ కానీ చూసిన తర్వాత మోర్ ఆఫ్ అంటే పుష్కర్ గాయత్రి రిఫరెన్సెస్ కైండ్ ఆఫ్ కనపడింది. లైక్ వే డూ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ ఫర్ దీస్ అన్నట్లు? అంటే అదే అండి, ఇందాక చెప్పినట్టు ఇట్స్ రియల్ లైఫ్లో చాలా చూసామండి ఇలాంటివి. అంటే మీకు సిరీస్ చూసాక అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ రెలవెంట్ ఆల్సో. మనం డైలీ లైఫ్లోనే చాలా చూస్తుంటాం మూఢనమ్మకాలన్నీ కూడా. కొన్నిసార్లు ఏమవుతాయంటే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాయి. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాయి అంటే ఇట్ అఫెక్ట్స్ సో మెనీ లైఫ్స్ అనమాట. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచే ఇన్స్పైర్ అయిందండి ఇది. అండ్ నా 80sలో ఎంత రెలవెంటో 90sలో ఎలా ఉంది, ఇప్పుడు కూడా అంతే రెలవెంట్ ఉంది. ఐ థింక్ సిరీస్ చూసాక డెఫినెట్లీ మీరే చెప్తారు అవునండి దిస్ ఇస్ వెరీ రెలవెంట్ అని. ఇన్స్పైర్డ్ మోస్ట్లీ బై ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్. శ్రీరామ్ గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హిమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. సో చాలా చాలా బాగుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మీ నుంచి వచ్చిన సీరియల్స్కి మేము పెద్ద ఫ్యాన్స్. ఆయన అన్నట్టు ఇందాక సీరియల్కే హెలికాప్టర్ దింపే అంత క్యాపబిలిటీ మీకు ఉంది. సో ప్రేమ ఎంత మధురంలో మేము చూసాం అది. సో అండ్ ఇది విజువలైజ్గా కూడా చాలా చాలా బాగుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్నది అంత బాగా కనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా మీరు అంతకుముందు చేసిన రెక్కీ కావచ్చు సినిమా పరంగా, అండ్ ఇది కావచ్చు, ఎందుకు పర్టికులర్గా ఇలాగా ఇంట్రాగేషన్ మోడ్లో కానీ లేదంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న స్టోరీస్నే చూస్ చేసుకుంటున్నారు మీరు? అలా చూస్ చేసుకోవడం, కథ నచ్చడం అంతే. ఇంట్రాగేషన్ మీదే మనం కథ చేయాలి, లేదా రొమాన్స్ మీదే కథ చేయాలి, యాక్షన్ మీద ఇది లేదు ఎప్పుడు. అదే నేను మీకు చెప్పాను ఏంటంటే, ఒక కథ విన్న తర్వాత అది మనల్ని హాంట్ చేయాలి, అది మనతో ట్రావెల్ చేయాలండి. ఎప్పుడైతే అది ట్రావెల్ చేస్తుందో, నన్ను ఒక ఆయన చెప్పారు, ఆయన ఫోర్స్ చేశాడు నన్ను. కథ అందరూ బాగుందన్నారు, మీరు ఎందుకు బాగాలేదన్నారు. నేను ఆయన ఒకటి చెప్పాను, అది నన్ను హాంట్ చేయట్లేదు. ఎందుకు బాగాలేదంటే దాని దగ్గర మేబీ ఇంకొకరికి నచ్చొచ్చు, అది నాకు నచ్చలేదు అంటే అది ఇంకెవరికి నచ్చకూడదని కాదు, అది నన్ను హాంట్ చేయలేదు. అది నన్ను అంటే రీథింక్ చేస్తే నాకు అది ట్రావెల్ అవ్వాలి ఆ స్టోరీతో. అయితే డెఫినెట్గా దీంట్లో ఒక పొటెన్షియాలిటీ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో నాకు నచ్చను కదా, వేరే వాళ్ళకి నచ్చవచ్చు, అది సక్సెస్ కూడా కావచ్చు. లైక్ నాకు పర్టికులర్గా ఈ జోనర్లో చేయాలనేది కాదు. కథ నచ్చింది, దివ్య గారు చెప్పగానే నాకు కథ నచ్చింది, చేద్దామండి అన్నాను అంతే. సో డ్యూరేషన్ ఎంతండి ఎపిసోడ్ డ్యూరేషన్? ఆల్మోస్ట్ 20 minutes అలాగే ఉంటుందండి. అభిజ్ఞ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పవర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెన్స్ అలాగే ఒక పవర్ఫుల్నెస్ కనిపిస్తుంది అనమాట. సో జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, ఏమీ తెలియని ఒక అమ్మాయి వచ్చింది, బట్ కేస్ కోసం ఎంత దూరం అన్నా వెళ్తానన్న ఇదైతే కనిపించింది. రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారంటే మీ క్యారెక్టర్ పరంగా ఏం తీసుకున్నారు? డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. కథ వినగానే ఒక ఫీల్ అయితే వచ్చింది. సో గట్ ఫీలింగ్తో వెళ్ళాను ఎలాగో. కానీ కృష్ణ గారు టుక్ మీ త్రూ అమ్మాయికి ఎలా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద ఫస్ట్ వన్ మీరు అన్నట్టు ఇన్నసెన్స్ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ రెండు బ్యాలెన్స్డ్ ఉంది కళ్ళలో. సో స్క్రీన్కి సెట్ అవుతుంది అని. ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ వాట్ యూ సీ 90% కేమ్ న్యాచురలీ. ప్రెప్ అంటే మేబీ భాష పరంగా ప్రెప్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే రోజు మాట్లాడేది మనం ఇంగ్లీష్ ఆర్ బ్రోకెన్ తెలుగు మాట్లాడతాము. కానీ ఇది 90sలో సెట్ అయింది కాబట్టి భాష ఇంకా అనౌన్సియేషన్ ఇంకా ఒక కాప్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్లో అయితే డెఫినెట్లీ ప్రెప్ అవ్వాల్సింది. మీ లుక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు బయట మీ ప్రొఫైల్స్లో చూసిన దానికి అండ్ ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అభిజ్ఞ హాయ్, హాయ్. దిస్ ఇస్ రాణి. సో చాలా బాగుంది ట్రైలర్, మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నవీన్ చంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. సో వై? సో అంటే దొరికేసానా? లేదు, లెన్స్ ఇష్యూ అది. నో తెలియదండి. ఐ థింక్ సమ్ డేస్ చాలా కష్టపడతాము, కానీ అది వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. సో అండ్ శ్రీరామ్ గారు మీ మీద అంత ట్రస్ట్ పెట్టుకొని ఈ సినిమా ఈ వెబ్ సిరీస్కి మీరే చేయాలి అనేది ఆయన వర్డ్స్ అనమాట. సో కథ చెప్పినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? కథ చెప్పిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ వీరు హూ ఈజ్ మై మేనేజర్ కింద దిగగానే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలి, ఎందుకంటే ఇది మచ్ లేటర్ అమ్మాయిల లైఫ్లో వస్తుంది. ఐ ఫీల్ యాక్టర్స్ లైఫ్లో, ఉమెన్ లైఫ్లో ఒక కాప్ రోల్ కానీ విమెన్ సెంట్రిక్ కానీ నాకు స్టార్టింగ్లోనే వచ్చేసింది. సో ఐ వాజ్ టూ ఎక్సైటెడ్. ఎలా ఎట్టి పరిస్థితుల్లో మేక్ ఇట్ హ్యాపీ, నాకు ఎందుకో గట్ ఫీలింగ్ ఉంది చేద్దాము అని చెప్పాను. సో అండ్ అదే ట్రాన్స్లేట్ కూడా అయింది. శ్రీరామ్ గారు కూడా కాన్ఫిడెంట్లీ చెప్పారు, ఇలానే కూర్చొని లేదమ్మా నువ్వు ఇది చేస్తే నీకు చాలా హెల్ప్ అవుతుంది, దట్స్ ఇట్. సో
దట్ వాస్ త్రూ. మూఢనమ్మకాలని మీరు నమ్ముతారా? నమ్మితే యాక్చువల్లీ ఇలా కనిపిస్తాను, చాలా నమ్ముతాను నేను. బ్లాక్ వేసుకొని ఇంపార్టెంట్ మీటింగ్స్కి, ట్యూస్డే రోజు డెసిషన్స్ తీసుకోను. ఇంకేం చేస్తా మీతో కూడా చెప్పాను నేను, అది బ్లాక్ కాదండి, ఆలివ్ గ్రీన్. 11/11 అవ్వగానే విష్ చేస్తాను. నమ్మకాలు ఉన్నాయి కానీ మూఢనమ్మకాలు లేవేమో. హ్యాపీ బర్త్డే శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, అదే ఇందాక నుంచి చెప్తున్నారు స్టోరీ సెలక్షన్లో నన్ను హాంట్ చేయాలి అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ ఈ విరాటపాలెంలో మిమ్మల్ని హాంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? అది చెప్తే మీకు కథ రివీల్ అయిపోతుంది. మీరు చూసిన తర్వాత ఓకే శ్రీరామ్ కరెక్టా కాదని యూ జడ్జ్ ఇట్. అలాగే ఇంకొక మాట అంటే కూడా మీకు ఎప్పుడు ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఉంటే ఎవరు 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 అనే ఒక హాంట్ మనల్ని చేస్తూ ఉంటుంది. వీళ్ళ అంటే సస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఒకళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు అసలు. సో బేసిక్ అది ఇంపార్టెంట్. బట్ థ్రిల్లర్స్ అన్నింటిలో ఉండే ఎలిమెంట్ అదే కదా, ఆ ఎలిమెంట్ అయితే వస్తుంది కదా ఎవరు అనేది చివరి వరకు. అవును, అదే కదా చూసేది కూడా అదే కదా. జనాలకి ఏం కావాలి? ఎగ్జైట్మెంట్ కావాలి బేసికల్లీ. సో ఎగ్జైట్మెంట్ ఈ కథలో ఉంటే వాళ్ళు చూస్తారు. మనం అది క్రియేట్ కాలేదనుకోండి వాళ్ళు చూడరుగా. సో ఆ యాంటిసిపేషన్ కనుక మనం క్రియేట్ చేయకపోతే స్టోరీలో చూడరు. ఆల్రెడీ సీరియల్స్లో చేశారు, అక్కడ సూపర్ సక్సెస్. వెబ్ సిరీస్లో చేశారు, సూపర్ సక్సెస్. మరి ఎప్పుడు మూవీ చేస్తాను డెఫినెట్గా, ఉంది, ప్లానింగ్ ఉంది. బట్ కొంచెం బడ్జెట్లో ఉన్నాయి మా మూవీస్ అన్ని, అందుకోసం వెయిటింగ్ అనమాట. బియాండ్ ద బడ్జెట్ చేస్తారు కదా మీరు ఏదైనా. అదే డెఫినెట్గా అది అది అంటే అది ప్యాషన్ అండి. అలా కాంప్రమైజ్డ్గా చేయటం అనేది అసలు నాకు నిద్ర పట్టదు బేసిక్గా. అందుకని ఏంటంటే కొన్నిసార్లు చేసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అసలు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను, టచ్ చేసి ఉండకుండా ఉండాల్సిందే అని. సో సమ్ టైమ్స్ తప్పదు, కొన్ని ఆబ్లిగేషన్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అభిజ్ఞ, ఇందాక నుంచి హాయ్ అండి. మీరు చెప్తున్నారు, శ్రీరామ్ గారు చెప్తున్నారు చాలా కష్టపడి అని చెప్పేసి. సో మరి ఈ క్యారెక్టర్కి మీరు చూస్తేనేమో చాలా మోడర్న్గా ఇలా ఉంటారు. మరి ఈ క్యారెక్టర్కి ఒక రా అండ్ రగ్గడ్ లుక్ కావాలి, సెటప్ కూడా చాలా పాత సెటప్. సో దానికోసం ఈ ప్రిపరేషన్ ఎలా ఉండింది ఈ సిరీస్ కోసం? రా అండ్ రగడ్కి జస్ట్ మేకప్ తీసేస్తే సరిపోతుంది కదా. నో, ఇది ఇంకొక రీజన్ వై ఐ ఫీల్ ఇలాంటి కథలు చెప్పాలి. ఎందుకంటే రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ అవుతుంది, ఏదన్నా చేయగలగాలి అనేది అందరికీ తెలుస్తుంది అని. దీని ప్రెప్ యాక్చువల్లీ మొత్తం టీమ్కే థ్యాంక్ చేయాలి. అంజలికి, హుస్ ద కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ కృష్ణ, ఇంకా శ్రీరామ్ గారు కూడా పర్టికులర్లీ ఇలా కనిపించాలి నువ్వు, హెయిర్ స్ట్రైటన్ చేసుకోకు, జస్ట్ కమ్ ఆఫ్ కర్ల్స్తోని. ఒకరోజు స్ట్రైటన్ తీసుకుని బాగాలేదమ్మా నీ జుట్టు, ఇది బాగుంది అంటే నా న్యాచురల్ హెయిర్ సార్ అంటే ఇదే చేద్దాం, మనం ఇదే చేద్దాం. సో ప్రిటీ మచ్ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రవీణ్, చరణ్ లక్రా. సో మరి ఇదంతా చూస్తుంటే ఏంటంటే విరాటపాలెం మొత్తం టైటిల్ అదంతా కూడా ఒక లేడీ ఓరియంటెడ్గానే ఉంది. సో మరి మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సిరీస్? టు బి ఆనెస్ట్, జస్ట్ రెక్కీ మూవీ టీం వాళ్ళు చేస్తున్నారని చెప్పి, అది రెక్కీ సిరీస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. నేను వెంటనే తలుపేశాను. నాకు వేరే రీజన్ కూడా అవసరం లేదనిపించింది. బికాజ్ రెక్కీ చూసాను, నాకు రెక్కీ సిరీస్ చాలా ఇష్టం. సో అంత బాగా తీసాడు ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ టీం అన్నప్పుడు నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు. అండ్ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా నచ్చింది. ఇదేమీ చిన్న పాత్ర అట్లా ఏమి ఉండదు. అఫ్కోర్స్ ఒక నెరేటివ్లో వెళ్ళాలి కాబట్టి మీనా నెరేటివ్లో మొత్తం స్టోరీ అంతా వెళ్తుంది. అండ్ తనకు సపోర్ట్ చేసే పాత్రలో మేము అందరం ఉంటాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ ఆర్ మై క్యారెక్టర్. డైరెక్టర్ కృష్ణ గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు అంటే మేము ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాం. ఆల్రెడీ రెక్కీ చూసిన తర్వాత అంటే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేయాలంటే చాలా క్రూషియల్, ఎందుకంటే చాలా ఆలోచిస్తారు కదా. సో మీరేమంటారు? అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు శ్రీరామ్ గారు? మీరు ఎంత బడ్జెట్లో చేశారు? శ్రీరామ్ గారు చెప్పిన బడ్జెట్లో చేశారా, లేదంటే దానికన్నా తక్కువలో చేశారా? దాటింది బడ్జెట్ దాటింది. సో లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే మీకు అంటే డైరెక్షన్లో మేబీ ఏమైనా ఐడియాస్ ఏమైనా తీసుకున్నారా శ్రీరామ్ గారితో? ఖచ్చితంగా అండి. మేము షూట్కి వెళ్ళే ముందు శ్రీరామ్ గారితో కూర్చుంటాం, మాకున్న ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన దగ్గర క్లియర్ చేసుకుంటాం. ఆయన సజెషన్స్తోనే మేము ముందుకెళ్తాం. ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అది యాక్చువల్లీ ఓపెనింగ్లో కొంచెం పెళ్లి కూతుర్లు చనిపోయేది ఇది ఉంది కదా. అంటే రీసెంట్గా ఒక ఫిలింలో కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే చనిపోవడం, ఇది మీరు అంటే ముందే రాసుకున్నారా, ఆర్ఎల్స్ అదేమైనా రిజంబ్లెన్స్ అనిపించిందా? లేదండి, అంటే దానికి దీనికి సంబంధం ఉండదు. నాకు తెలిసి ప్లాట్ ఓపెన్ అయ్యాక యూ విల్ అండర్స్టాండ్. ప్రాబ్లీ కొంచెం ఎలిమెంట్ ఏమైనా సిమిలర్గా అనిపించిందేమో, సంబంధం లేదండి కథకి దీనికి. అండ్ కృష్ణ గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే దర్ ఈస్ వన్ సీన్ ఇన్ ద సిరీస్
అదేంటనేది సక్సెస్ మీట్లో చెప్తాము. బట్ ఆల్మోస్ట్ 10 వర్షన్స్ రాసామండి. అందరికీ చాలా నచ్చింది. బట్ కృష్ణ గారు లేదండి దిస్ ఈజ్ అంటే బాగుంది బాగుంది అంటున్నారు, ఇలా కాదు నాకు చాలా బాగుంది అన్నది కావాలి అని ఒక ఆల్మోస్ట్ 6-7 వర్షన్స్ రాయించారు. బట్ ఫైనలీ వర్షన్ చూసాక అర్థమైంది ఆయన ఎందుకు అలా అడిగారు అన్నది. లైక్ చాలా పర్ఫెక్షనిస్ట్, ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తీశారండి, అది మాత్రం చాలా థ్యాంక్స్. కృష్ణ గారు యా డైరెక్టర్ కృష్ణ గారు. సో మీరు ఎక్కి సిరీస్ అనేది అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ ఫర్ మీ ఆల్సో. స్పెసిఫిక్గా అబ్జర్వేషన్ సీక్వెన్స్ అనేది రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి చూశాను అనమాట. సో రెక్కీ అనేది మోర్ ఆఫ్ మేల్ ఈగో క్లాష్లా ఉంటుంది. సో ఇది వచ్చి ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్. సో ఒక రైటర్గా ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది ఆవిడ ఎంతవరకు దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, దాన్ని మీరు ఎంతవరకు ఆన్ స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగలిగారు? నేను కొన్ని సీన్లు అంటే వీళ్ళ స్క్రీన్ ప్లే స్టోరీలో కొన్ని సీన్స్ని తీయడానికి కొంచెం భయపడ్డ సీన్స్ కూడా ఉన్నాయండి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే మంచి సీన్స్ నాకు టాస్క్గా ఇచ్చారు వీళ్ళు, దాన్ని బాగానే చేశారు, నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది మెయిన్ క్రూషియల్ కదా ఈ సిరీస్కి వచ్చేటప్పటికి. సో అది మీరు అర్థం చేసుకోవడానికి కానీ లేదంటే ఈ యాక్టర్స్ త్రూ దాన్ని ఎలివేట్ చేయడానికి కానీ మీరు తీసుకున్న కేర్ ఏంటి? అందరూ మంచి ఆర్టిస్టులు దొరికాను, కేర్ తీసుకున్నంతగా ఎవరు లేరు ఇక్కడ. నేనే కేర్ తీసుకోలేము, ఆ విధంగా ఉన్నారు కదా. చాలా బాగా గౌతమ్ రాజు గారు వారు చాలా అంత. దివ్య గారు హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజా అండి. స్టోరీ ఇలాంటి మూఢనమ్మకాలకు సంబంధించిన స్టోరీస్ అయితే నేను కూడా చాలా చూశాను, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాను. అయితే ఇలాంటిది మాత్రం నేను చూడలేదు. ఎక్కడ ఒక మ్యారేజ్ అవుతుందంటేనే చనిపోవడం. మీరు ఇది ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నారా లేదంటే మేము ఊహించి రాశారా? అంటే ది కోర్ ప్లాట్ ఏదైతే ఉందండి అది రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్డ్, కానీ ఇదంతా కూడా ఫిక్షనలైజ్డ్ అండి. ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు డిస్కస్ చేసాము, నేను విక్రమ్ గారు డెవలప్ చేసినప్పుడు కూడా అనురాధ గారితో డిస్కస్ చేసాము. ఆవిడ చాలా తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది, సో డెఫినెట్లీ మనం ఇది చేయాలి అని అన్నారు. యా మోస్ట్లీ అంటే ఇట్స్ వెరీ రిలేటబుల్ అండి, మీరు చూసాక డెఫినెట్లీ అంటారు ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన పాయింట్, చాలా మంచి కాన్సెప్ట్ అసలు అని. యా శ్రీరామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని విలన్గా చూసాము, ఒక గుడ్ లుకింగ్ హీరోగా చూసాము, ప్రొడ్యూసర్గా చూసాము, నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం? ఇంకేం లేదండి. ఓకేనండి. మీరు ఇప్పుడు పీసీ మీనా ఫ్రాంచైజ్ లాగా చేస్తూ ఉన్నారు, ముందే అనుకున్నారు ఇప్పుడైనా? లేదండి, అంటే దేశరాజు గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇది వాళ్ళ కంటెంట్ చూసిన తర్వాత అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఒక ఫ్రాంచైజ్లా చేద్దాము, సో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని వాళ్ళకి అనిపించింది, చూసిన తర్వాత అనిపించింది, ముందు లేదు. యాక్చువల్లీ టైటిల్ కూడా మార్చాలని చాలా ప్రయత్నించారు, యాప్ట్గా ఏమీ దొరకలేదు, సో అదే టైటిల్ మళ్ళీ మేము కంటిన్యూ చేశాను అనమాట. ఓకే, హిట్ మూవీ ఫ్రాంచైజ్ లాగా మీ ఫ్రాంచైజీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అభిజ్ఞ, ఈ వెబ్ సిరీస్లో మీకు ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి, కథ చెప్పిన? షూట్ చేసేటప్పుడు ఒకటి చాలా ట్రిగర్ అయింది ఏంటిదంటే, ఇక్కడ పెళ్లి కూతుర్లు అందరూ చనిపోతూ ఉంటారు. మళ్ళీ ప్లేడ్ బై జూహీ. యాక్చువల్లీ చెప్పచ్చా, తెలిసిపోద్దా? సరే, ఏదో ఒకటి పెళ్లి కూతురు చనిపోతారు. సో ఊరంతా చూస్తుంటుంది, మీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, ఊరంతా చూస్తుంటుంది ఇలానే. అది జెన్యున్లీ చాలా హార్డ్ హిట్టింగ్ ఉండే. అలా ఇలా ఒక బిలీఫ్లో పడిపోయి ఒక ప్రాణంలో ఎందుకు చూడలేకపోతున్నాను. నేను వ్యాన్లో కూడా కూర్చున్నంతసేపు నమ్మైపోయి ఉండే, అలా ఇలా ఉంటారా అని. నా టీము మరి వీళ్ళందరూ ఇలా అవుతుందా, నమ్ముతారా అసలు అని. సో ఐ థింక్ దట్ వాజ్ అ హ్యూజ్ ట్రిగర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు 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 అనే క్వశ్చన్ మార్క్ ఈ మధ్యన ఓటీటీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సస్పెన్స్ థ్రిల్లర్స్కి అలవాటు పడిపోయారు అండ్ దే ఆర్ వాచింగ్ మోర్. కనిపెట్టేస్తున్నారు, గెస్సింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో మీ దాంట్లో వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్? ఆ గెస్సింగ్ అనేది కనిపెట్టకూడదని మేము చాలా కేర్ తీసుకున్నాం. అది మీలాగే మేము ఆలోచించాం, అది తెలియకూడదు, ఎవరి మీద సస్పెక్ట్ ఈ పర్సన్ అనేది రాకూడదనే డే వన్నే మేము షూటింగ్ బిఫోర్ గోయింగ్ టు షూట్ మేము ఆ క్యారెక్టర్ మీదే చాలా ఫోకస్డ్గా మేము ఉన్నాం. ఇలాంటి వాటికి ఎక్కువగా పజిల్స్ పెట్టి లేదంటే క్విజ్ పెట్టి అది కూడా చేస్తుంటారు, ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అలా? అంటే అది మా దేశరాజ్ గారు చెప్పాలి, మేమైతే ఇంక లేదు, మేమంతా పోస్ట్ ప్రొడక్షన్ హడావుడిలో ఉన్నాం, ఇంకొక 1 వీక్ టైం ఇవ్వండి అన్నాను. లేదు 27th నాకు అసలు టైం లేదండి, పోస్ట్ ప్రొడక్షన్కే టైం ఇవ్వాలి. రీసెంట్గా అంటే మధ్యలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల అవుట్డోర్ షూట్ అంతా క్యాన్సిల్ అవుతూ వచ్చింది. సో ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా,
సో ఈ హడావుడిలో సరే ఫార్చునేట్లీ మీది పోస్ట్పోన్ అయింది, తర్వాత చేసాము. ఇంకా పోస్ట్పోన్ స్టార్ట్ చేసాము, డేట్ అనౌన్స్ చేశారు. ఒక్క 1 వీక్ అంటే కూడా లేదు అన్నారు. సో హిట్ కొట్టాలని అంత ఆతృత అర్థమైంది సార్, మీ ఇంట్రెస్ట్ మాకు అర్థమైంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి బిగ్ హిట్. రైట్. అభిజ్ఞ గారు, సో ఫస్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది బాగా ఎక్కువ అవుతుంది ఇలాంటి ఉమెన్ సెంట్రిక్ చేసినప్పుడు, అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలని ఒక ఆలోచన పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ని ఇప్పుడు దీంతో విరాటపాలెం దాంతో నెక్స్ట్ ఎలా డిజైన్ చేసుకున్నాను? డెఫినెట్లీ ప్లాన్ అయితే ఏం చేసుకోలేదండి. ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్ అండ్ రేంజ్ అండ్ లర్న్. నాకు వచ్చిన చిన్న చిన్న ఆపర్చునిటీస్లో నేను ఎంత పెద్ద చేయగలను అనేది షార్ట్ టర్మ్ ప్లాన్. రెస్పాన్సిబిలిటీ అంటే అంత డీప్గా ఆలోచిస్తే ఐ థింక్ కాంప్లికేట్ అయిపోతుంది. నా బిలీఫ్ సిస్టమ్ ఏంటో నాకు తెలుసు, ఐ నో ఎంత ఆనెస్ట్ ఉంటానో. సో అంతే ఆనెస్టీ అండ్ బిలీఫ్ తోటి, గట్ ఫీలింగ్ తోటి వెళ్ళాలి అని. హ్యాపీ బర్త్డే సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దెమ్. ట్రైలర్ చాలా బాగుంది. సాయి గారు, సాయి తేజ సార్, సో అంటే లైక్ లాస్ట్ టైం వికటకవి సిరీస్ తోటి వచ్చారు, అది కూడా మంచి సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రౌడ్గా చెప్తున్నారు మీరు ఫ్రాంచైజ్ కూడా రన్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇందాక కూడా ఏదో అన్నారు లైక్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు కమ్ అని. ఎలాంటి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది ఏమన్నా మా ఆడియన్స్కి? ZEE5 విత్ న్యూ లోగో, విత్ న్యూ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్తో రాబోతున్నాం అండి, విత్ యూనిక్ స్టోరీ టెల్లింగ్. అండ్ మీకు తెలుసు OTT has become like an IPL. It is giving a life to the many new technicians, budding writers. అందరూ ఇందాక చెప్పాను కదా, దివ్య ఫస్ట్ రైటింగ్ ఇది. వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. సో ఇప్పటి నుంచి ప్రతి నెల ఒక సిరీస్ రాబోతుంది. ఎవ్రీ లాస్ట్ వీక్ వీ విల్ రిలీజ్ 1 series. So we are planning to reach all the sectors, all the audience, all the genres. Sriram Garland Experience Production Houses support Tony with we are coming with the new technicians. So we are very proud that ఈ ఇయర్ కనీసం ఒక 30 మంది కొత్త టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి ఇస్తాం ఫ్రమ్ ZEE5. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌసెస్. సార్ పోస్ట్ ప్రొడక్షన్ టైం లేదంటున్నాడు, నిజమే, బట్ ఆయన మాత్రమే చేయగలుగుతాడు. సార్ చేసి ఇవ్వాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. సార్ అసలు డైరెక్ట్ అంటే OTT కన్నా ఇంత బ్లాక్ బస్టర్ సిరీస్ రెక్కీ చేశారండి. ఇప్పుడు విరాటపాలెం ఎందుకు థియేటర్ డైరెక్ట్ రావట్లేదు, OTTకి ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? కమ్ అగైన్. అంటే థియేటర్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు, OTT వెబ్ సిరీస్? వెబ్ సిరీస్ అంటే అదే ఇప్పుడు మీకు మూవీ అంటే వాళ్ళు పెద్ద హీరో కావాలి. ఎన్ని చిన్న సినిమాలు చూస్తున్నారో చెప్పండి థియేటర్లో. కంటెంట్ బాగుంటే ఏదైనా అంటారు, కంటెంట్ ఎవ్వరు కూడా నా కంటెంట్ బాగాలేదని సినిమా తీయరు, నా కంటెంట్ బాగాలేదని వెబ్ చేయరు, ఏది చేయరు. వాడు బిలీవ్ చేసే చేస్తాడు, వాళ్ళకి నచ్చుతుంది. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు బేసిక్గా. సో ఇప్పుడు మనం ఇది సేఫ్ మోడ్ అండి బేసిక్గా. మీకు చెప్పాలంటే సింపుల్గా ఛానల్ ఫండింగ్ ఇస్తుంది. ఐదర్ నేను గెయిన్ ఎక్కువైనా పెద్ద ఎక్కువ ఉండదు, లాస్ అయినా పెద్ద ఎక్కువ ఉండదు. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటాం. అందుకేంటంటే సినిమా అనుకోండి, సో రేపొద్దున రిలీజ్ ఎవరు కొనలేదు నా సినిమాని, ఏం చేయాలి, నేను ఓన్ రిలీజ్ చేయాలి. సో లాసెస్ ఏముంటాయంటే మీకు హ్యూజ్ లెవెల్లో అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ మన సినిమా చేయడానికి పనికి రాకుండా అయిపోతాం. సో దట్ ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. సాయి తేజ్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ZEE5 అనే కంటెంట్ ఎప్పుడు కూడా చూస్తుంటే మీరు ఇందాక అన్నట్టే ఒక యూనిక్ స్టోరీ అన్నట్టు, ఒకసారి హ్యూమన్ ఎమోషన్స్లో పరువు గురించి చెప్తారు, వ్యవస్థ గురించి చెప్తారు, బహిష్కరణ చెప్తారు, ఇప్పుడు రీసెంట్గా వేటపాలెం. సో ఇలా ప్రతిసారి ఒక యూనిక్ టెంప్లెట్తో ZEE5 మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్న ఆడియన్స్లో ఎప్పుడు కూడా ZEE5కి కరెక్ట్ బ్రేక్ త్రూ రావట్లేదు ఒక వెబ్ సిరీస్తో అని ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. సో కంటెంట్ హెడ్గా మొత్తం లోగో చేంజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏమైనా థాట్స్ చేంజ్ అయ్యా, ఒక బ్రేక్ త్రూ, లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా ZEE5 గురించి మాట్లాడుకొని సబ్స్క్రిప్షన్ తీసుకునేటట్టు ఇలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యా, ఫ్రమ్ లాస్ట్ 3 years ZEE5కి వి గాట్ 4 బ్రేక్ త్రూస్ అండి. అంటే OTTలో ఏం జరుగుతుందంటే అది హిట్ అయిందో లేదో జనాలకు తెలియట్లేదు బయట. అదే సినిమా అనుకోండి 500 కోట్లని పోస్టర్ వేస్తారు, బట్ నాకు OTTలో పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంటర్నల్లీ వీ విల్ గెట్ ద నెంబర్స్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years వీ గాట్ 4 బ్రేక్ త్రూస్ అండి. ఫస్ట్ బ్రేక్ త్రూ రెక్కి మా ZEE5కు బాహుబలి నిజం చెప్పాలి. సో ఇప్పటికీ ఇట్ ఈస్ అ హైయెస్ట్ కంప్లీషన్ రేట్, 80% ఉంటుంది. అంటే వచ్చిన 100 మందిలో 80 మంది బింజ్ వాచ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. అండ్ సెకండ్ బ్రేక్ త్రూ ఈజ్ కాల్డ్ వ్యవస్థ, అండ్ థర్డ్ వన్ ఈజ్ పరువు, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వికటకవి. ఈ అన్నిట్లలో మళ్ళీ హైయెస్ట్ కంప్లీషన్ రేట్ రెక్కికే ఉంది. సో అలాంటి బ్రేక్ త్రూ మళ్ళీ విరాటపాలెంతో రాబోతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో ZEE5
తెలుగు ఓటీటీలో వెబ్ సిరీస్లలో మేము ఆల్రెడీ పాత్ బ్రేక్ చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే విత్ అ న్యూ లోగో వీఆర్ కమింగ్ విత్ ఎవ్రీ మంత్ వీఆర్ కమింగ్ విత్ 1 series విత్ లిమిటెడ్ బడ్జెట్స్. లిమిటెడ్ బడ్జెట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ కొత్త టెక్నీషియన్స్ వస్తారు. సో బడ్జెట్ పెరిగింది అనుకోండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి. లిమిటెడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళు బడింగ్ రైటర్స్, ఎందుకంటే ప్రతి ఫ్రైడే ఒక రైటర్ బయటకు వస్తున్నాడు, ఒక డైరెక్టర్ బయటకు వస్తున్నాడు. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ పాత్ ఫర్ ద న్యూ టెక్నీషియన్స్ అనే ఒక ఐడియాతో. డెఫినెట్లీ సార్, విరాటపాలెం హిట్ అవ్వగానే సీజన్ 2 గట్టి బడ్జెట్తో చేద్దాం. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, వన్ మోర్ క్వశ్చన్. అంటే ఇందాక మీరు చెప్పినట్టే సినిమా సక్సెస్ అయిందో లేదో పోస్టర్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా అలాగే వెబ్ సిరీస్ సక్సెస్ అయిందో లేదో స్ట్రీమింగ్ మినిట్స్ కానీ లేకపోతే ఎంతసేపు చూసారు ఇవన్నీ వాచ్ అవర్స్ వేస్తున్నారు. ఒక కంటెంట్ హెడ్గా ఇవి ఆడియన్స్గా ఇవి కూడా ఫేక్ అయినా ఇవి నమ్మచ్చా లేదా? ఫేక్ వేస్తే కార్పొరేట్ వాళ్ళు హెడ్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు ఫేక్ పోస్టర్స్ వేసామనుకోండి, కార్పొరేట్లో చాలా సీరియస్గా ఉంటుంది. సో వీ విల్ గో విత్ ద జెన్యూన్ నెంబర్స్ బికాస్ ఎవ్రీ డే వీ విల్ గెట్ ద స్టాటిస్టిక్స్. ఎందుకు ఇప్పటికీ ఆల్మోస్ట్ రెక్కి అందరూ చూసేసారండి. ఎందుకు అందరికీ రెక్కి గుర్తుంది అంటే జెన్యూన్ హిట్ కాబట్టి. మధ్యలో చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి, ఏది గుర్తులేదు. ఓన్లీ రెక్కు అన్నారు, పరువు అన్నారు, ఆవిడ వికటకవి అన్నారు. ఎందుకంటే అవే జనాలకు గుర్తున్నాయి, అవి కంప్లీషన్ రేట్ జరిగింది. ఇట్స్ జెన్యూన్ హిట్. స్ట్రీమింగ్ మినిట్స్ ఆర్ జెన్యూన్ హిట్స్. ఎందుకంటే అలాంటి స్ట్రీమింగ్ మినిట్స్ మేము నెంబర్స్ మార్చినా పైనుంచి దెర్ విల్ బి ఎ సివియర్ యాక్షన్ బికాస్ ఇట్స్ అ కార్పొరేట్ అండ్ విల్ గో విత్ ద నెంబర్స్. థ్యాంక్ యూ. నేను ఒక వెబ్ సిరీస్కి హరిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను కృష్ణ గారే, ఏటీఎం కాదు, మేమేదో ఒక ప్రాజెక్ట్ చేద్దాం వెళ్ళాం. సరే వీళ్ళు ఏమన్నారంటే ఒక షో స్టాపర్గా ఒకరు కావాలి, మాకు ఒక పెద్ద పర్సన్ కావాలన్నారు. సరే కృష్ణ గారు నేను వెళ్ళి ఇలా మేము రెక్కి అస్సలు మీరు కంటెంట్ విన్నాం, నేను ఉంటాను మీతో, ఈ గో హెడ్ అన్నాడు. అంటే ఆయన 2 సార్లు చూశారంట హరిశంకర్ గారు. మీ నుంచి అంటే మాత్రం నేను వచ్చి నిలబడతా, మీకు ఏం కావాలంటే అది. సో ఐ డోంట్ వాంట్ టు లిసన్ కంటెంట్ ఆల్సో, ఈ గో హెడ్ అన్నాడు. సో అంటే దాన్ని మనం ఫేక్ చేయలేం బై. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి రెక్కీ గురించి మాట్లాడితే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం అనమాట. Thank you so much to the present media and thank you so much to the whole team once again. All the very best. Malli success meet lo malli kaluskuntam 100% as everybody is saying. So another success meet lo malli kalusukundam. Once again wishing Viratapalam very 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 great success ahead. So we are waiting for the web series to launch. Thank you so much each and everyone. Have a very great day. Thank you so much.